హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోని జాగ్రత్తగా మీరు పూర్తి స్థాయిగా మీరు చూడండి, ఓకే? అలాగే సార్, మేము మీ వాట్సాప్ బ్యాచ్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఏ విధంగా జాయిన్ అవ్వాలి అన్నారు. నేను ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారం చక్కగా ప్రాక్టీస్ అయితే కనుక పెడుతున్నానండి. ఇక్కడ ఈ రోజుతోనూ బయాలజీ వాళ్ళకి 8th క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. రేపటి నుంచి 9th క్లాసు ప్రారంభం. 9th 10th ఇంటర్మీడియట్ అంటే మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రివిజన్. అదేనా? అలాగా టెక్స్ట్ పుస్తకాలని చదివించడం, బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, తెలుగు, సోషల్, హిందీ, ఇంగ్లీషు, ఎస్జిటి అందరికీనండి, ప్రతి ఒక్కరికి. ఇక్కడ మీకు ఆల్రెడీ నా నంబర్ కనిపిస్తుంది చూడండి. ఈ నంబర్కి దయచేసి మీరు మెసేజ్ పెట్టండి. అంటే ఖచ్చితంగా నేను డిఎస్సిని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి అభ్యర్థిని సార్, డిఎస్సిని నేను సాధించాలి, సో నేను ఎంత హార్డ్ వర్క్ ఇచ్చినా చేస్తా, హార్డ్ వర్కే ఖచ్చితంగా నేను చేసి నేను ఉద్యోగం సాధిస్తా అన్నటువంటి వాళ్ళు మన వాట్సాప్ బ్యాచ్ అండి, నేను మీకు డీటెయిల్స్ పెడతాను. అదేదా? సో చక్కగా జాయిన్ అవ్వచ్చు. అది కూడా నీకు జాబ్ వచ్చే వరకు ఉంటుంది. ఎలాంటి అవకాశం నాకు తెలిసి ఎక్కడ రాదండి. అది కూడా చదవగలిగినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు. ఈరోజు ఉదయాన్నే ఆల్రెడీ ఎస్జిటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ పెట్టాను, చక్కగా పెట్టాను. తర్వాత ఇంగ్లీష్ పెట్టాను, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ పెట్టాను. ఇంగ్లీష్ కూడా ఈరోజు 8th క్లాస్ కంప్లీట్ అయిపోతుంది ఇంగ్లీష్ వాళ్ళకి. అదేవిధంగా హిందీ వాళ్ళకి ఆల్రెడీ ఈ వీక్లోనూ హిందీ 8th క్లాస్ అయిపోయి 9th క్లాస్ వరకు వెళ్తున్నారు. అర్థం చేసుకోండి ఎంత హార్డ్ వర్క్. ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్కడ సబ్జెక్ట్ విషయంలో రాజీ పడినా అండి, అదేవిధంగా సబ్జెక్ట్ విషయంలో ఏమాత్రం రాజీ పడను. కాబట్టి ఇక్కడ మీరు నేర్చుకోండి. అలాగే ఈ వీడియోలో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, చాలామంది నాకు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు, సార్ నారా లోకేష్ గారు ఈరోజు శాసనసభలో ఈరోజు ఏముంది, ఈ రోజు అనేవి కాదు, అసలు నథింగ్, అలాంటి మీరు పట్టించుకున్నారేమో కానీ ఆయన చెప్పిన విషయాలని జాగ్రత్తగా ఆలోచన చేయండి. నువ్వు అర్థం చేసుకుంటే ఆయన చెప్పినటువంటి విషయాల్లో చాలా విషయాలు అర్థమవుతాయి. నువ్వు అర్థం చేసుకోకపోతే కనుక ఎంతసేపు అది ఎట్టుకుని చూడండి అంటున్నట్టుగా ఉంటుంది, అంతే, అంతగా ఏమీ లేదు. సో ఆయన ఏమంటున్నారు, ఇంచుమించుగా మేము ఈ ప్రభుత్వం, సో మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న ముఖ్యమంత్రి వర్యులు అనంతపురం జిల్లాలో కూడా ఈ 20 నెలల కాలంలో 6,28,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. సో నిజంగా చాలా సంతోషం. మరి 6.5 లక్షలు వచ్చినాయి అంటే ఈ 5 సంవత్సరాల కాలంలోనే మేము 20 లక్షల పైన ఇస్తామన్నారు. ఇప్పటికి 6.5 లక్షలు వచ్చినాయి. ఇది నిరుద్యోగులకి ఒక పండగ వాతావరణమే. 6.5 లక్షలు వచ్చినాయి. అదేవిధంగా అవే కాకుండా మీ కానిస్టేబుల్, డిఎస్సి, సో ఇలాగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఇప్పటికీ 30,000 ఇచ్చామన్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగాలు 30,000, అటేమో 6,28,000 ఉద్యోగాలు ఇప్పటికి ఇచ్చేశారు. ఇంకెంత 20 లక్షలు రావడానికి చాలా దగ్గరగా ఉన్నారు. అవి టెన్షన్ ఏమి కాదు. అవి కాకుండా సో ప్రధానంగా ఈరోజు అన్నటువంటి విషయాల్లో కూడా ఒక విషయం అర్థం కావాలి. అదే నేనే సొంత డైలాగులు కాదు, వాళ్ళు చెప్పినవి నేను మీకు చెబుతున్నా. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం విశదీకరించి ప్రతి విషయాన్ని విడదీసి చెప్తాం కాబట్టి కొంతమందికి కోపాలు, తాపాలు అన్నీ వస్తూ ఉంటాయి, సహజమే, నేను రావని చెప్పట్లేదు. మరి సార్ ఎట్లయితే కనుక నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్, ఆయన కూడా చెప్పేది జాబ్ క్యాలెండర్ ఇస్తామని. ఈ మార్చిలో ఉగాది నాటికి క్యాలెండర్ ఇస్తామని చెబుతున్నారు. ఉగాదికి క్యాలెండర్ ఇస్తామంటున్నారు. అది ఆయన అన్నది అదే. జాగ్రత్తగా అంటే ఆయన ఏమంటున్నారు, ఉగాదికి మేము క్యాలెండర్ విడుదల చేస్తాం, దాంట్లోనే ఉపాధ్యాయ పోస్టులు, డిఎస్సి పోస్టులు కూడా ఉంటాయి అన్నారు. కానీ మేము అధికారుల గురించి అడుగుతుంటే అధికారులు ఏమన్నారు తెలుసండి, మీకు నోటిఫికేషన్ పలానా తేదీ ఇస్తామని చెప్పలా, పోస్టులు ఉంటాయి, డిఎస్సి కూడా దాంట్లో ఉంటుంది, అంతే. ఎందుకంటే మేము డిఎస్సి పలానది ఇవ్వాలని అది చెప్పలేదు, మాకు రాలేదు, మేము అక్కడ ఏ విధమైనటువంటి మీటింగ్లు పెట్టుకోలేదు. మీకు అర్థమైందా? అది వాళ్ళు చెప్పేది. సో 200కి పైగా కేసులు వేశారు. 200 కేసులు కూడా మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. నిజమే, ప్రజాప్రతినిధులు కేసులు ఏమీ చేయవు. ఈ విషయం మరి మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు. అదేనా? ప్రజాప్రతినిధులకి ఏమీ చెయ్యవు. మరి ఆ కేసులు ఎవరు చేస్తాయి? అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి డిఎస్సిని జరిపినటువంటి అధికారులు ఎవరో నిన్న కూడా జడ్జి గారు మాట్లాడారు. అంతకన్నా ఏం కావాలి మీకు? అంతకన్నా మీకు ఇంకేం కావాలి? ఆ కేసులకు సంబంధించి అడిగారు. తిరుగుతున్నారండి, అధికారులు తిరుగుతున్నారు.
గవర్నమెంట్ లాయర్ని నిన్న జడ్జి గారు చాలా స్పష్టంగా కూడా అడిగారు. అదే ఈ వాయిదాలతో లేదనుకోండి, నాకు తెలిసి తర్వాత పరిణామం, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది మేము ఇంకా చెప్పకూడదు ఏ విషయాలు. సో దీని మీద ఎవరు ఎదుర్కొంటారో వాళ్ళకి తెలుసు. నేను అన్నారు 90 రోజుల్లో క్లియర్ చేస్తామని. హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా చెప్పింది వాళ్ళే. అదేందా? సో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఈసారి ఇచ్చేది అత్యంత పకడ్బందీగా ఏ విధమైనటువంటి అది కరెక్ట్ న్యాయపరమైనటువంటి సమస్యలు రాకుండా ఇచ్చుకోవాలి, కానీ ముందు వాటిని వెరిఫై చేయాలి. ఇకపోతే మీరు ఒకే జిల్లా ఒకే పేపర్ ఎందుకు పెట్టట్లా? వయో పరిమితి విషయంలో కూడా ఈరోజు అభ్యర్థులు ఎంతగా నలిగిపోతున్నారో వయో పరిమితి విషయంలో. సో నిన్న కలిసారు, మొన్న కలిసారు, కలుస్తున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూలంగా అయితే వస్తుంది, కానీ మంత్రి గారి నుంచి ఆయన ఖచ్చితంగా గన్ షాట్గా నేను 42 ఉన్నది, 44 ఉన్నది, 44 కాస్త 47, 48 చేస్తా, ఈ 42 ఉన్నది కాస్త 45, 46 చేస్తానని ఎందుకు చెప్పట్లేదు? గన్ షాట్కి ఎందుకు చెప్పట్లా? అదేనా? ఇది చెబితే చాలామంది అభ్యర్థులు కొంచెం సీరియస్గా చదువుకునేటువంటి అభ్యర్థులకి వాళ్ళు చదువుకుంటారు ఫస్ట్. దీనివల్ల చాలా అన్ని రకాల ఇబ్బందులు అయితే కనుక చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఒకే జిల్లా ఒకే క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా పెడితే చాలామందికి న్యాయం జరుగుద్దండి. ఆఫ్లైన్ పెట్టినా ఇలాగా మీకు కట్ ఆఫ్లు లేవు, ఏ మార్కులోకి ఎన్ని ఇచ్చారో తెలియదు, ఎవరు ఉద్యోగంలోకి వెళ్తున్నాడో తెలియదు. మీకు తెలంగాణ చూడండి, అనధికారికంగా అవుట్సోర్స్ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి ఇంచుమించుగా 24,500 మంది. ఇప్పుడు రేపొద్దున ఆ శాఖ మరింత పెరుగుతాయి. అంటే అసలు ఉద్యోగాలకు ఎవడు వెళ్తున్నాడో తెలియదు, ఎవడు జీతాలు వస్తున్నాయో తెలియదు, ఇలా రకరకాలుగా అయిపోయాయి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి గ్రూప్ 2 మార్కులు తెలదాం నోటిఫికేషన్ అయిపోయింది. డిఎస్సి, మెగా డిఎస్సి మార్కులు తెలియదు, కట్ ఆఫ్లు లేవు, అసలు ఏమీ లేవు. ఏమైనా ఉన్నాయా? పోనీ మీరు ఆలోచన, నేను చెప్పిన విషయాల్లో ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. ఈరోజు అభ్యర్థులు సో ట్రాన్స్పరెన్సీ అంతా కోరుకునేది ఒకటే కోరుకున్నారు. సార్ మీరే మాట్లాడుతున్నారు సార్ ఇంత గట్టిగా ఇంకెవడమని. సో వాళ్ళు మాట్లాడుతున్నారా లేదా అంటే అవన్నీ నాకు అనవసరం, కానీ నేను మాట్లాడాలనుకున్నటువంటి విషయాలు మాత్రం నేను మాట్లాడతానండి. అదేనా? సో దయచేసి గుర్తుపెట్టుకోండి, నారా లోకేష్ గారు చెప్పినటువంటి విషయాలను ఒకసారి అర్థం చేసుకోండి. జాబ్ క్యాలెండర్లో ఉంటాయి, మీకు ఎక్కడెక్కడ జాబ్ క్యాలెండర్ ఎవరంట్లా ఇస్తారో, కానీ ఇవ్వటం వేరు, అమలు పరచడం వేరు. అదేనా? ఇవ్వటం వేరు, అమలు పరచడం వేరు. ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. అమలు పరిచేటప్పుడు ఎన్నైనా ఆటంకాలు రావచ్చు. సో ఆటంకాల్లో న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా రావచ్చు. సో చాలా సమస్యలు అనేది ఉంటాయి. అవన్నీ క్లియర్ అయిన తర్వాత ముందుకు వెళ్తే కనుక చాలా సంతోషం. ఒకసారి ఆలోచన చేయండి.